ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని నిజంగా దేశం అంతా ఒక్కసారి అలా చూసే విధంగానే రిజల్ట్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు అదే విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు అందుబాటులో ఉన్నారు వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు గారి భార్య సో లీలావతి గారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. సో ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా? అంటే గుంటూరు జిల్లా అయితే ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్, పల్నాడు జిల్లా, గుంటూరు. ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే ఈ రిజల్ట్? మీకు ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్ ఇది? నేనైతే అనుకున్నాను, ఎందుకంటే కాకపోతే 130 నుంచి 140 దాకా వస్తుంది అనుకున్నాను. ఎందుకంటే ప్రజలలో చూస్తుంటే అది సైలెంట్ ఓటింగ్ కనిపిస్తుంది బాగా. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, అంటే దుర్వినియోగం చేశారు. ఇచ్చిన పదవిని చాలా మంది దుర్వినియోగం చేశారు. దానివల్ల ప్రజల్లో బాగా అసంతృప్తి అయితే పెరిగిపోయింది. దానివల్ల ఇప్పుడు మనకి చూస్తున్నాం కదా అంతా కూడా మార్పు. అంటే వార్ వన్ సైడ్ లాగా అనిపించింది. అంటే వార్ వన్ సైడ్ అవుతుందని వాళ్ళు చెప్పారు, తీరా చూస్తే వార్ వన్ సైడ్ అనేది టీడీపీ కూటమి వైపు ఉంది. ఎవరు ఊహించిన ఫలితాలను కూడా చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నట్లుగానే. ముఖ్యంగా వినుకొండలో అనేది ఏ విధంగా ఉంది మీ విజయం? అసలు ప్రజల పట్ల ఆ ఆదరణ, మీరు తిరిగారు, ఎందుకంటే ఇంతకుముందు ఎమ్మెల్యేగా మీరు కూడా కంటెస్ట్ చేశారు ఇంతకుముందు. అండ్ ఇప్పుడు భర్త విజయం కోసం వెన్నంటూ ఉండి ప్రతి గ్రామం, వీధి గడప తిరిగారమ్మా. ముఖ్యంగా ప్రజలలో వ్యతిరేకత అనేది ఏం కనిపించింది? అంటే మమ్మల్ని వాళ్ళే పిలుస్తున్నారు రోషన్. చెప్పాలంటే వినుకొండ టౌన్ లో అసలు టౌన్ వాళ్ళు మెజారిటీ అనుకున్నారు. అంటే టౌన్ నన్ను స్వయంగా అందరూ చాలా మంది వాళ్ళ కాలనీలకి అలా పిలుచుకున్నారు. వాళ్ళే పిలిచినప్పుడు ఎలా ఉంటుంది చెప్పు. ఇప్పుడు మనం ఇంటింటికి తిరిగే వాళ్ళం ఇంతకు ముందు, కానీ రివర్స్ లో ఈసారి నన్ను పిలిచారు, సార్ని పిలిచారు. అట్లా అప్పుడే అర్థమైంది అనమాట. బాగా వాళ్ళు జనం బాగా తిరుగుబాటు కనిపించింది నాకైతే టౌన్ లో. అలాగే వినుకొండ నియోజకవర్గంలో చాలా మార్పు కనిపించింది. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది సైలెంట్ గా వచ్చి చెప్తున్నారు. కాకపోతే అంటే చాలా మంది చెప్పారమ్మా, గ్రామీణ ప్రాంత ఓటర్లు అనే వాళ్ళు జగన్ వైపే ఉన్నారు అనేది. అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే పల్నాడు జిల్లాలో అట్టడుగు వెనకబడ్డ ప్రాంతం ఏదైనా ఉందంటే వినుకొండనే చెప్పుకోవచ్చు. సరైన తాగునీరు సదుపాయం కూడా ఒక నియోజకవర్గం అంటే వినుకొండ అని చెప్తూ ఉంటారు. అలాంటి నియోజకవర్గంలో కూడా మూకుమ్మడిగా అంటే కుల మతాలకు అతీతంగా కూటమికి ఓటు వేయటాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే నమ్మకం కోల్పోయారు వాళ్ళ మీద. వాళ్ళు చేస్తారని నమ్మారు, ఆ నమ్మకం కోల్పోయారనమాట. ఎందుకంటే వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. ఇక్కడ తాగునీరు వరకపొడిసెల ప్రాజెక్ట్ పూర్తి చేస్తాము, అది పూర్తి చేశాక వచ్చి ఓటు అడుగుతామని చెప్పారు చాలా కాన్ఫిడెంట్ గా, కానీ చేయలేకపోయారు. అట్లాగే వినుకొండ టౌన్ లో కూడా వాళ్ళు వాటర్ అనే సమస్య పూర్తిగా తీర్చలేకపోయారు. ఆ విధంగా జనాలు ఇంకా నమ్మలేకపోయారు వినుకొండ వరకు అయితే. ఇచ్చిన అది కాకుండా వాళ్ళ మీద కూడా కేసులు, జనరల్ గా ఆపోజిట్ మీద కేసులు పెట్టారు. అది కాక మళ్ళీ వాళ్ళ మీద కూడా, వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు అన్నమాట. ఆ విధంగా కూడా బాగా తిరుగుబాటు వచ్చింది వినుకొండలో. అంటే మీరు అన్నట్లుగానే చాలా మంది చాలా దారుణాలు చేశారు అని చెప్తున్నారు. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గంలో బొల్లా బ్రహ్మనాయుడిని తట్టుకోవడం కూడా చాలా కష్టం అని చెప్తూ ఉంటారు. అండ్ ఏకవచనంతో, చాలా పదజాలంతో, దూకుడుతనంతో మిమ్మల్ని దూషించిన చాలా వీడియోలు కూడా చాలా మంది చూశారు కూడా. ఇదెక్కడి భాష బాబు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తితో ఈసారి మీరు ఎలా ఢీకొట్టగలిగారు? అసలుకి ఎలా రాజకీయం చేయగలిగారు ఈసారి? వినుకొండ అనేది చాలా సెన్సిటివ్. ఈ నియోజకవర్గం చాలా సెన్సిటివ్. ఎందుకంటే ఎవరు అలా మాట్లాడితే హర్షించరు. పైగా తట్టుకోవడం కూడా పాపం జనం చాలా బాగా తట్టుకోవాల్సి వచ్చింది. అసలు బయటికి ఎలక్షన్లప్పుడే రావడానికి భయపడ్డారు జనం. చాలా మంది, చాలా కులాల్లో కూడా పేరెత్తి చెప్పకూడదు, కానీ వాళ్ళు బయటకు వచ్చి మేము ప్రచారం గట్టిగా చేస్తాము అని చెప్పలేకపోయారు. ఎందుకంటే అంత భయపెట్టారనమాట. ఆ భాష కూడా, అట్లాంటి భాషని ఎవరు క్షమించరు ఇక్కడైతే. అనుకున్నారా కుల మతాలకి అతీతంగా అక్కడ ఓటింగ్ పడింది, జీవి గారికి వార్ వన్ సైడెడ్ గా నడిచింది అనుకున్నారా? అవును, కుల మతాలకు అతీతంగానే పడింది బాగా. ఎప్పుడు వచ్చిందా మా కాన్ఫిడెంట్ మీకు? అంటే జనంలోకి వెళ్ళినప్పుడా, లేకపోతే ఓటింగ్ రోజు పోల్ అయ్యే రోజు మీకు అనిపించిందా వార్ వన్ సైడ్ అవుతుంది అనిపించిందా? అది ఈ రోజు రిజల్ట్ చూసినప్పుడు మీకే ఆశ్చర్యంగా ఉందా? అట్లా ఏం ఆశ్చర్యం ఏం లేదు రోషన్. ఎందుకంటే ఈసారి మాకు గట్టిగా వస్తుందనే నమ్మకం ఉంది. మేము వెళ్ళినప్పుడు జనం అలాగే బ్రహ్మరథం పట్టారు. మొన్న పోలింగ్ రోజు కూడా
మనకి వే ఆఫ్ బిహేవియర్ తెలిసిపోద్ది కదా జనాలది. అండ్ కూడా మన వంక నవ్వుతా చూడడం కావచ్చు, చెప్పడం కావచ్చు అక్కడక్కడ. ఓకే, ఓ అలాంటి సిగ్నల్స్ ఇచ్చేశారు. అట్లా చాలా బాగా చెప్పారు. ఆ విధంగా ఈరోజు చూస్తుంటే లీలావతి గారు 20,000 మినిమం, 50 నుంచి 70,000 మాక్సిమం అనేలా అయిపోయింది. ఈరోజు ఫస్ట్ బుచ్చయ్య చౌదరి గారు బోనీ కొట్టారు దాదాపు 61,000 ఓట్ల మెజారిటీతో. ఎలా అనిపిస్తుంది? ఎంత భారీ మెజారిటీ అనేది దేశ చరిత్రలోనే కనీ విని రీతిలో ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఈసారి. మనం అనుకుంటాము, ప్రజలకి చాలా మంది ఇంకా ఇంకా అనుకుంటాం ఇప్పుడు బాగా మెచ్యూరిటీ పెరిగిందని మీకు అనిపిస్తుందా రోషన్ గారు? అంటే చాలా బాగా ఆలోచించారు జనం కూడా. అంటే మంచి చెడు బాగా వాళ్ళు ఆలోచించే నిర్ణయం తీసుకుని ప్రజలు బాగా మంచి తీర్పు ఇచ్చారు. అంటే ఇది చరిత్రలో ఈ తీర్పు గుర్తు పెట్టుకోవాలి మనం కూడా. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంత స్వీప్ అయితే లేదు కదా. ఎప్పుడు గత 100 years లో కూడా ఇలాంటి గెలుపు ఎవరికి ఉండదు. అవును, ఇదైతే చరిత్రలో నిలిచిపోయింది. ఆ విధంగా అవును, సువర్ణ అక్షరాలతో రాసుకోవచ్చు టీడీపీలో అయితే. రాసుకోవచ్చు ఈ గెలుపు అయితే. అంత బాగా ఇచ్చారు, తీర్పు ఇచ్చారు ప్రజలు బాగా. ఇక్కడ నుంచి దగ్గర పెట్టుకొని ఎవరైనా పని చేయాలి, పని చేస్తేనే అనేది ఇండైరెక్ట్ గా చక్కగా చెప్పారు ప్రజలు. సో అంటే మీరు కానీ జీవి ఆంజనేయులు గారు కానీ హ్యాపీగా ఉన్నారా, లేకపోతే ఇంకా ఎక్కువ మెజారిటీ మేము ఆశించాము వస్తుంది అనుకున్నారా? ఏమన్నా అనుకున్న మెజారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే మేము అంతే 20 నుంచి 25, 26 అలా వస్తుంది అనుకున్నాం. కష్టానికి ఫలితం దక్కిందంటారు. దక్కింది. సో వినుకొండ నియోజకవర్గ ప్రజలు మీ వైపు ఉన్నారని క్లియర్ గా అర్థమైపోయింది అంటారు. అర్థమైంది. సో వినుకొండ నియోజకవర్గ అభివృద్ధిలో ఇంకా ఇప్పటి నుంచి ఎలాంటి అధ్యయనాలు మొదలు పెట్టుకుంటున్నారంటే మీరు కూడా ఎక్కువ ఆయనతో పాటు మమేకం అవుతారు, ప్రజలతో మమేకం అవుతారు, మండలాలలో మమేకం అవుతారు. ముఖ్యంగా వల్లాపల్లి మండలం, ఈపూరు మండలం, న్యూజెండ్ల మండలం, కొచ్చెర్ల ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారమ్మా? మండలం అంటే మండలం వైజ్ అంటే వినుకొండ టౌన్ కావచ్చు. వినుకొండ టౌన్ అయితే మంచినీళ్ళది మేము ఇంతకుముందు 159 కోట్లు మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకి శాంక్షన్ చేశారు. అదైతే పూర్తి చేయాలనుకున్నారు ఫస్ట్. ఇంకా ఆ తర్వాత వరకు గుడిసెల అప్పుడు కూడా మన పార్టీ శాంక్షన్ చేశారు. కాబట్టి అవి మెయిన్ ఇక్కడ తాగునీటి సమస్య పరిష్కారం చేయాలి ఫస్ట్ అయితే. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి, అమరావతిలో ప్రమాణ స్వీకారం ఉండబోతుందా, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం ఉండబోతుందా? అమరావతిలోనే ఉంటది. అమరావతి చారిత్రాత్మక ప్లేస్, ఎప్పుడు నిలిచిపోయింది ఇంకా చరిత్రలో ఇక్కడ నుండి. ఓకే, సో ఇంకొకటి లీలావతి గారు, ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు పల్నాడు జిల్లాలోనే సీనియర్ నాయకుడు జీవి ఆంజనేయులు అనే ఒక వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఇంత బ్లాక్ మార్క్ కూడా లేదు ఆయన మీద. ఈసారి మంత్రివర్గంలో కేబినెట్ లో తప్పనిసరిగా ఉంటారు అనే మాట గట్టిగా నడుస్తుంది. కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా తప్పకుండా వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, మా మండలం అంటే ముఖ్యంగా మా నియోజకవర్గం బాగుపడాలన్నా అండ్ పల్నాడు జిల్లా బాగుపడాలన్నా జీవి గారు మంత్రి అయితేనే బాగుంటుందనే మాటకి మీరు ఏకీభవిస్తున్నారా? లేకపోతే ఆంజనేయులు గారు ఒక అవినీతి మరక అంటున్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తికి ఇస్తే ఆ పదవికి అయితే వన్న తీసుకొస్తారు ఖచ్చితంగా. ఈ పల్నాడు అనేది అభివృద్ధి చెందింది. ఎందుకంటే మనం మీ అందరికి కూడా తెలుసు, మన వినుకొండ గాని మాచర్ల ఇవన్నీ కూడా చాలా పల్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆంజనేయులు గారు అవినీతి చేయనటువంటి వ్యక్తి. ఖచ్చితంగా మాట ఇస్తే వెనక్కి తీసుకోరు, మాట ఇస్తే తప్పనటువంటి వ్యక్తి. వాటికి ఖచ్చితంగా చంద్రబాబు గారు అండదండలే అనుకుంటున్నాను నేనైతే. చూడాలి. అమ్మ లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి, లోకేష్ గారు ప్రతిసారి ప్రస్తావిస్తున్నారు రెడ్ బుక్ లో ప్రతి పేరుతో సహా రాసుకున్నాను అని. అలా బ్రహ్మనాయుడు గారు అరాచకాలు ఎక్కువ అంటున్నారు కాబట్టి మీరు కూడా ఒక రెడ్ బుక్ ఏమైనా మెయింటైన్ చేశారా? ఆయన అరాచకాలను ఎలా అరికట్టాలి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా బుక్ మెయింటైన్ చేశారా మీరు కూడా? అంటే ఆల్రెడీ అందరైతే నోట్ చేసి పెట్టారు కానీ అంటే అది మనమైతే లీగల్ గానే వెళ్ళిపోతాం ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఎన్నో స్థలాలు ఆక్రమించారు, పొలాలు ఆక్రమించారు. ఇవన్నీ కూడా ప్రజల ఆస్తులండి, ఇవి ప్రభుత్వం ఆస్తి. ఓకే, సో వడ్డీతో సహా చెల్లిస్తా అంటున్నారు. అంటే చెల్లించడం అని కాదు, న్యాయంగా ఎవరికి చెందాలో అవి చెందేటట్టు చేయడంలో తప్పులేదు కదా.
అవును. సో ఎనీహా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ లీలావతి గారు, మంచి జోష్ మీద ఉన్నారు, మీ క్యాడర్ అంతా కూడా చాలా బిజీగా ఉన్నారు. బట్ జీవి గారు అందుబాటులో లేకపోయేసరికి మీరు వచ్చి మీ కార్యకర్తలకి ఒక న్యూస్ని షేర్ చేసుకోవాలి కాబట్టి మీ నియోజకవర్గానికి సంబంధించి మీరు వచ్చి చెప్పడం నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. ఎనీహా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ లీలావతి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.